ఇప్పుడు వారం రోజులయిందండి. మా అమ్మాయి మైనరు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు కేసు పెట్టిర్రు కదా! ఎందుకంటే తల్లిదండ్రి కన్నవారికి మైనరా, మేజరా అనేది కన్నవారికి తెలుసు. కానీ ఈయన వచ్చి ఇప్పుడు మేజరు అని అంటున్నాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రుల కంటే ఈయనకు తెలిసిపోతుందా నేను మేజరా, అమ్మాయి మైనరా అని చెప్పేసి. మైనర్ అనే చెప్పేసి వాళ్ళు ఫస్ట్ వచ్చి కేసు పెట్టిర్రు కదా! మైనర్ కాబట్టే ఇంత పెద్దగా ఇంతవరకు వచ్చింది. రాద్దంతా ఈయన పోయి ఎక్కడో దాక్కున్నాడు. ఇంతవరకు రావట్లేదు. బండి సంజయ్ మొన్న ఏడ్చి హనుమాన్ జయంతిలో ఏడ్చి చట్టం అందరికీ చుట్టం కాదు, అందరికీ ఒకే సమన్వయం చేస్తుంది అని అన్నాడు. మరి ఎందుకు కొడుకుని తీసుకొస్తలేడు? కొడుకుని తీసుకొచ్చి ఆడ నిలబెట్టాలి కదా! మరి మైనర్ అయితే మేజర్ అయితే అక్కడే తెలిసిపోతుంది కదా! మరి దాక్కొని ఇవాళ వేరే ప్రదేశంలో వెళ్ళి దాక్కొని ఇవాళ సామాన్యుడై ఉంటే ఇంతవరకు శిక్ష పడేదా కాదా? ఇవాళ నిన్న మొన్న 2, 3 కేసులు అయినాయి. వాళ్ళు సామాన్యులు కాబట్టి వాళ్ళని తెచ్చి 24 అవర్స్ లోపల 24 గంటల లోపలనే వాళ్ళని తెచ్చి లోపల అరెస్ట్ చేస్తున్నారు. అవన్నీ గమనించకుండా ఇప్పుడు ఇవాళ మేజర్ అని చెప్పేసి వాదిస్తున్నాడు కదా! సరే మేజరా, మైనరా నువ్వు వచ్చి ముందు కోర్టు ముందు నువ్వు నిలబడు. తర్వాత మేజరా, మైనరా చూసుకునేది వాళ్ళు కదా! పోలీసులు చెప్తారు, కోర్టులో చెప్తారు. నీకెందుకు భయం? మరి నీకు భయం లేకుంటే బయట ఎందుకు దాక్కుంటున్నావు? తల్లిదండ్రికి తెలియని మైనర్, మేజర్ నీకు తెలిసిపోయిందా అని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఖండిస్తున్నాం.